हरि ओम स्वामी। हरि ओम स्टार्ट చేస్తాను हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलम् सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं त्वं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। हरिः ओम स्वामी। ఉపోద్ఘాతంతో ప్రారంభిస్తారా స్వామి? हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। నేడు ఫాల్గుణ పౌర్ణమి. ఇవాళ అనేక రకాలైన విశేషాల యొక్క సమాహారం కాలంలో కలిసి వచ్చే అంశం. ముఖ్యంగా ఇవాళ మహాలక్ష్మి జయంతి. విష్ణుమాయ పుట్టినరోజున
విష్ణు మాయోపహతం చేసేటటువంటి భగవద్గీతను ప్రారంభించడం. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. భాగవతం అంతా చదివిన తర్వాత ఒక సంగతి అర్థం అవుతుంది. భగవద్భక్తులకు భగవంతుడు భగవన్మాయ నుంచి విడిపిస్తాడట. అదే భాగవతం. మొత్తం భాగవతం మొత్తం అంతా ఒక వాక్యంలో చెప్పండి అంటే, భగవద్భక్తులైనటువంటి వాళ్ళను భగవంతుడు స్వమాయా కల్పితమైనటువంటి దాని నుంచి విడిపిస్తాడు. సాధారణంగా అందరూ ఏమనుకుంటూ ఉంటారంటే, తానేదో కర్మ చేశానని, తన కర్మ ఫలాన్ని తానే అనుభవిస్తున్నానని, తన కర్మ చేత తానే బంధితుడనై ఉన్నానని, బాధితుడనై ఉన్నానని ఇలా భావిస్తూ ఉంటాడట. ఇలా భావించేవాడు క్షరపురుషుడు. నేనేం చేయలేదండి, అంతా భగవంతుడే చేశాడు, ఈ సృష్టి అంతా భగవంతుని నిర్మాణమే, ఈ ప్రకృతి అంతా భగవంతుడే, నేను కూడా భగవదంశనే, తత్కాలవత్ నేను భగవదంశను కాదనుకునే భ్రాంతి చెందాను. ఇప్పుడు నాకు భగవత్ సాక్షాత్కారం వలన, శరణాగతి వలన నాకు ఆ భ్రాంతి తొలగిపోయింది. ఈ జీవుడు ఆ ఈశ్వరులో అంశీభూతమే. ఈ ఉప్పు కణిక ఆ సముద్రంలో భాగమే అని నాకు సంపూర్ణ శరణాగతి వలన, సర్వస్వ శరణాగతి వలన పొందిన క్రమముక్తి వలన, సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యములనే క్రమముక్తి వలన నాకు బాగా అర్థమైంది, నేను అక్షర పురుషుడను, నాకు క్షరం లేదు, క్షయం లేదు, క్షణభంగురమైనటువంటిది కాదు. ఈ సత్యాన్ని బోధపడితే ఇది అక్షర పురుషుడు. ఇక ఇక్కడి దాకా వచ్చినటువంటి వాళ్లకు నీవు అనంతుడవని, విశ్వమయుడవని, విరాట్ పురుషుడవని, పరమాత్మవని, పరాత్పరమనే నిర్ణయాన్ని గనక జ్ఞాన మార్గం ద్వారా పొందితే ఆ పురుషోత్తమునికి ఏ కాలంలోనూ జనన మరణాలు లేవు, ఉత్పత్తి లయములు లేవు, ఉన్నది ఉన్నట్లుగా ఉన్నది, ఏ మార్పు లేకుండా ఉన్నది అనే విధానాన్ని పురుషోత్తమ ప్రాప్తిగా అందించింది. ఈ మూడు స్థితులను ఒక క్రమమైనటువంటి పరిణామ మార్గంలో మానవులు ఎలా సాధించాలి, లేదా జీవాత్మ శిష్యుడుగా, పరమాత్మ గురువుగా ఎలా బోధించాలి, ఎలా సాధించాలి, ఎలా పరిణామం చెందాలి, ఎలా అలా ఉండాలి, ఈ క్రమం క్షర అక్షర పురుషోత్తమం అనేటటువంటి పురుషత్రయాన్ని ఆధారంగా చేసుకుని కర్మ షట్కం, భక్తి షట్కం, జ్ఞాన షట్కం అనే పద్ధతిగా అందించినటువంటి ఉత్తమ శాస్త్రం భగవద్గీత. ఇందులో శ్రీ భగవాను వాచ అని ఉంటుంది. ఇక అడిగిన వాళ్ళు, చెప్పిన వాళ్ళు వేరువేరుగా ఉంటారు. అంటే ధృతరాష్ట్ర ఉవాచ, సంజయ ఉవాచ, అర్జున ఉవాచ, ఇట్లా ఎవరెవరు ఏ మాటలు పలికితే ఆయా మాటలు. మనం మానవుడు అధ్యయనం చేయదగినటువంటి ఉత్తమ గ్రంథములు ఏవి? తత్వత అంటే తత్వజ్ఞానాన్ని పొందాలి అంటే మానవుడు ఏ గ్రంథాలను చదవాలి? ప్రతి మానవుడు చదవాలి, ఏ కాలంలో అయినా చదవాలి, కల్పాంతం వరకు చదవాలి అని వ్యాస భగవానుడు ప్రస్థానత్రయాన్ని అందించారు. ప్రస్థానత్రయంలో బ్రహ్మసూత్రాలను మొట్టమొదటి చెప్పారు. అయితే బ్రహ్మసూత్రాలు సూత్రంగానే అర్థం చేసుకోవాలి అంటే సూచన చేస్తే తెలుసుకోగలిగిన వారికే సూత్రం. ఇది మనందరం మర్చిపోకూడదు. సూత్రము అంటే ఏమిటంటే అది సూచన చేస్తుంది, ఏం వివరించదు, వ్యాఖ్యానించదు, ఏమి అది అలా చేయి ఇది ఎలా చేయి అనేటటువంటి వివరాలు ఏమి అందులో ఉండవు, కేవలం సూచన చేస్తుంది. ఇది గురు శిష్య అభేద న్యాయం పొందినటువంటి వాళ్లకు బాగా ఉపయోగపడుతుంది.
వాళ్లకు మాత్రమే ఆయా సూచనలు అంతరంగంలో స్ఫురిస్తాయి. అంతే, నోటితో చెప్పేది ఏమీ లేదు. అది ఊరికే సూత్రం అలా చూడగానే వాడికి స్ఫురిస్తుంది అంతే. ఎలా అయితే తల్లిని చూడగానే పిల్లవాడు నవ్వాడు, అలాగా అంతే. అలా పరాత్పర నిర్ణయం అయ్యే వాళ్ళకి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి పనికొస్తుంది. సరే, వ్యాస భగవానుడు కరుణామయుడు కాబట్టి, వ్యాసోస్తు స్వయం విష్ణు కాబట్టి, మానవులు అందరూ ఒకే స్థాయిలో ఉండరు కాబట్టి లోకోద్ధరణ నిమిత్తమై ఉపనిషత్తులను అందించారు. అనేక మంది ఋషి సంఘాలు కలిసి అందించాయి. అందులో ఆయా ఋషి సంఘాలు ఏ ఏ సాధనా విధానాలను, ఏ ఏ పరిశోధనా విధానాలను కలిగి ఉంటే ఆయా ఉపనిషత్తులను అందించాయి. ఇదే సత్యం అన్నట్టుగా ఏ ఉపనిషత్తుకు ఆ ఉపనిషత్తు కనబడుతూ ఉంటుంది. సమన్వయ ధోరణిలో చూడగలిగిన నాడు అన్ని ఉపనిషత్తులు పరబ్రహ్మమునే సూచిస్తున్నాయి. ఉపనిషత్తులు సూచనలుగాను పనికొస్తాయి, బోధలుగాను పనికొస్తాయి, వ్యాఖ్యలుగాను పనికొస్తాయి. అలా చెప్పబడ్డాయి. సరే, కొంతకాలం తర్వాత ఈ ఉపనిషత్తులు కూడా సమగ్రమైనటువంటి పరిణామశీలతను, క్రమమైన పరిణామశీలతను పూర్ణంగా అందించడం లేదు. ఇవి ఏ మార్గానికి ఆ మార్గం కరెక్ట్ అన్నట్టుగా కనబడుతున్నాయి. కానీ మానవులకు సరి అయినటువంటి సమగ్రమైనటువంటి జ్ఞానం, విజ్ఞానం, సుజ్ఞానం, జ్ఞానము, విజ్ఞానము, సుజ్ఞానం, ఈ మూడు కూడా ప్రజ్ఞాసూత్రం మీద ఆధారపడి నిర్ణయం అవుతుంది. కాబట్టి ఆ ప్రజ్ఞాసూత్రాన్ని ప్రధానంగా పట్టుకొని ఒక శాస్త్రాన్ని ఉపనిషత్ సారాంశంగా అందించాలి అనేటటువంటి సత్సంకల్పంతో ఈ భగవద్గీతను మహాభారతంలో యుద్ధ ప్రారంభంలో పరమాత్మ అర్జునుడిని బోధ చేసిన సందర్భాన్ని ఆధారంగా చేసుకుని ఈ భగవద్గీతను విస్తారంగా, ఎంత విస్తారంగా అంటే ఎవరికి తోచిన వ్యాఖ్య అందులోంచి వాళ్ళు తీసుకోవచ్చు, ఎవరికి తోచిన బోధ వాళ్ళు అందులోంచి తీసుకోవచ్చు, ఎవరికి వారికే సమన్వయం అయ్యేటట్టుగా కనబడుతుంది. ఎక్కడికక్కడ చూస్తే అదే ప్రధానం అనిపిస్తుంది, కాసేపు కొంత అవతలకి వెళ్తే ఇది అప్రధానం అనిపిస్తుంది. ఎంత గొప్పగా భగవద్గీత చెప్పబడింది అయ్యా అంటే ఏ కాలానికైనా మానవుడికి ఉపయోగపడేటట్లుగా చెప్పబడింది. అటువంటి బృహత్తరమైనటువంటి సారాంశాన్ని భారతంలో అందించడం వలన భారతం పంచమ వేదంగా ప్రసిద్ధి పొందింది. ఇవే కాక సనత్సుజాతీయమని, వ్యాధగీత అని, భీష్మగీత అని ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మహాభారతంలో అంతర్భాగం. కాబట్టి చాలామంది అక్కడ గురుస్థానాన్ని స్వీకరించి బోధించారు వాళ్ళ పద్ధతిలో. అలా అనేక బోధనల సారాంశంగా మహాభారతం అందించబడింది కాబట్టి అది పంచమ వేదం. జాగ్రత్తగా ఈ భగవద్గీతని అర్థం చేసుకోవాలి అంటే బోధించే వారికి ఏ జ్ఞానం ఉండాలయ్యా అంటే వాళ్ళకి బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు అధ్యయనం చేసి, అనుభవం పొంది, సాధన చేసి తరించినటువంటి వాళ్ళే ఉండాలి. వాళ్ళు గనక బోధించేవాళ్ళు తరించని వాళ్ళైతే అంతా ఎక్కడికక్కడ ముక్కలు ముక్కలుగా విడిపోయినట్టు కనపడుతుంది. ఎందుకంటే 18 యోగాలలో 18 అంశాలను ప్రాధాన్యత వహించేటట్లుగా చెప్పాడు వ్యాస భగవాన్. మానవ జీవితాన్ని 18 భాగాలుగా విభజించేశారు, జననం నుంచి మరణం దాకా. ఆయన దృష్టిలో జననం అంటే ఏమిటంటే ఏనాడు నీకు విషాదం యోగంగా పరిణమించిందో ఆనాడు నువ్వు పుట్టావు. ఏనాడైతే నీకు విషాదం యోగంగా పరిణమించలేదు వారి దృష్టిలో నువ్వు జ్ఞాన మార్గానికి అనర్హుడివి. గురువుని ఆశ్రయించడానికి, గురువు యొక్క బోధని తెలుసుకోవడానికి నువ్వు అనర్హుడివి. కాబట్టి అలా తత్వ జిజ్ఞాసులకు మాత్రమే ఉపయోగపడేటట్లుగా
చెప్పబడిన విధానం ఒకటి. దీంట్లోనే రెండో విధానం కూడా కనబడుతుంది. అది ఎటువంటిదయ్యా అంటే, తత్వ జిజ్ఞాసులు కాకుండా ధర్మ జిజ్ఞాసులు ఉంటారు. వీళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఏది ధర్మము, ఏది అధర్మము అని నిర్ణయించడానికి కూడా భగవద్గీత ఉపయోగపడుతుంది. ఈ స్థాయి దాకా కూడా రాని వాళ్ళు ఉన్నారు. ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, వీళ్ళని కర్మ జిజ్ఞాసులు అంటారు. జిజ్ఞాసులు 3 స్థాయిల్లో ఉంటారు. ఒకరు కర్మ జిజ్ఞాసులు, 2 ధర్మ జిజ్ఞాసులు, 3 తత్వ జిజ్ఞాసులు. ఈ జిజ్ఞాస ఏ స్థాయిలో ఉన్నది అన్నదాన్ని బట్టి అతడికి ఈ భగవద్గీత ఉపయోగపడుతుంది. ఏమండి, నాకు ఇంకా ఏ పని చెయ్యాలో ఏ పని చెయ్యకూడదో నాకు తెలియట్లేదు అన్న దగ్గరే వివేకం ఆగిపోయింది అనుకోండి. వీళ్ళని కర్మ జిజ్ఞాసులు అంటారు. అలాగే ఏ పని చెయ్యాలో తెలుసు, ఏ పని చేయకూడదో తెలుసు, కానీ అది ధర్మమేనో కాదో తెలియదు. కాబట్టి అటువంటి ప్రశ్నలతో ఆశ్రయించే వాళ్ళు ఉంటారు. వాళ్ళని ధర్మ జిజ్ఞాసులు అంటారు. వాళ్ళకు ఆ వివేకాన్ని కలిగిస్తుంది. ఇక మూడవది తత్వ జిజ్ఞాసు. తత్ అనగా ఏమి, త్వం అనగా ఏమి, ఈ తత్వం గురించి ఎలా తెలుసుకోవాలి అనేటటువంటి పద్ధతిగా ప్రశ్నలు వేసుకుని ఆ ప్రశ్నలకి సమాధానం కోసం ప్రయత్నించే వాళ్ళు ఉంటారు. వీళ్ళకి ఉపయోగం. అయితే జాగ్రత్తగా గమనిస్తే ద్వైతానికి సంబంధించినది, విశిష్టాద్వైతానికి సంబంధించింది, అద్వైతానికి సంబంధించింది, అచలానికి సంబంధించినటువంటి తత్వజ్ఞాన వ్యాఖ్యలు కనబడుతూ ఉంటాయి. ఈ 4ంటిని 4 వ్యాఖ్యానములు అంటారు. వ్యాఖ్య అంటే విశేషేణ ఆఖ్యయితే ఇది వ్యాఖ్య. ఒక ఆఖ్యానం అంటే ఒక ఆయన గారు పుట్టిన దగ్గర నుంచి పోయేదాకా ఆయన జీవితం గురించి చెప్పాను అనుకోండి, దాన్ని ఆఖ్యానము అంటారు. దాంట్లో ఉన్న విశేషాలని నీ జీవితానికి అన్వయించి చెప్పామనుకోండి, ఇప్పుడు ఆయన అలా చేసాడురా, ఆ చేసిన దాంట్లో ఇది ఉత్తమ ధర్మం, ఇది ఉత్తమ జ్ఞానం, ఇది ఉత్తమ కర్మ అని ఆ ఉత్తమ కర్మని, ఉత్తమ ధర్మాన్ని, ఉత్తమ జ్ఞానాన్ని ఎత్తి చూపటాన్ని వ్యాఖ్య అంటారు. ఏది పడితే అది వ్యాఖ్య అవ్వదు. మామూలుగా మానవులు ఎట్లా పడితే అట్లా మాట్లాడి వ్యాఖ్యానించారంటూ ఉంటారు. అది వ్యాఖ్యానించడం అవ్వదు. వ్యాఖ్య అంటే అర్థం ఏమిటంటే, అది నీకు ఉత్తమ కర్మనైనా చెప్పాలి, ఉత్తమ ధర్మాన్నైనా చెప్పాలి, లేదా ఉత్తమ జ్ఞానాన్నైనా చెప్పాలి. కాబట్టి ఆచార్యులు 4 రకాల ఆచార్యులు మనకి భారతదేశంలో కనబడుతూ ఉంటారు. ఆచార్యులంటే ఆచరంతి ఇది ఆచార్య. వాళ్ళు ఆచరిస్తూ మన చేత ఆచరింపచేస్తారు. మనకి భుక్తి విద్యలో 4 స్థాయిల విద్య కనబడుతుంది. మొదటిది ప్రాథమిక విద్య, రెండవది మాధ్యమిక విద్య, మూడవది ఉన్నత విద్య, నాలుగవది స్నాతకోత్తర విద్య. ఈ 4 భుక్తి విద్యలో అంటారు. అంటే అర్థం ఏమిటి? మామూలుగా మనందరికీ వాడుక భాష ఇంగ్లీష్లో అనుకుంటే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, హై స్కూల్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ ఎడ్యుకేషన్. సో ఈ ఎడ్యుకేషన్ 4 స్థాయిల్లో. భగవాన్ బాబా వారు ఏమంటారంటే, చదువులన్నీ చదివి చదివి చావంగ నేటికి, చావులేని విద్య చదువంగ వలయి. ఎప్పటికైనా మానవుడు తెలుసుకోవాల్సింది ఏమిటి? అన్ని చదువులు చదువుకున్నాడండి, కానీ చచ్చిపోతాడు కదా. మరి ఈ చచ్చిపోవడం అని ఈ సమస్యకి ఏమైనా పరిష్కారం దొరికిందా? ఈ మరణానికి, జననానికి ఏమైనా పరిష్కారం దొరికిందా? అది తెలియజెప్పే చదువు ఏమైనా ఉంటే అది చదవండి ఆయన. అది చదివితే మానవ జీవితానికి పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి భగవద్గీత దేనికి పనికొస్తుందయ్యా? జనన మరణాల యొక్క సమస్యను పరిష్కరించడానికి పనికొచ్చే శాస్త్రం భగవద్గీత. అందుకని దీన్ని బ్రహ్మ విద్య అని అంటూ ఉంటాం. బ్రహ్మ విద్యాయా యోగశాస్త్రే అంటాం. అంటే వాస్తవంగా మాట్లాడితే ఈ 2 విలక్షణమైన పదాలు. ఎక్కడ యోగం వరకే ఉంటాడో వాడికి బ్రహ్మజ్ఞానం కలగదు. ఎవడికి బ్రహ్మజ్ఞానం కలిగిందో వాడికి యోగం ఉండదు.
జాగ్రత్తగా గమనిస్తే మరి ఈ రెండింటిని కలిపి ప్రయోగించారు వ్యాస భగవాన్. బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే. అంటే అర్థం ఏమిటి? మానవుడు భోగిగా జీవిస్తూ ఉంటాడు. ముందు యోగిగా పరిణామం చెందాలి, ఆ తర్వాత జ్ఞానిగా పరిణామం చెందాలి. ఈ క్రమాన్ని సూచిస్తుంది అని చెప్పడం ఉద్దేశ్యం. సరే, జాగ్రత్తగా ఆచార్య క్రమాన్ని మనం పరిశీలిస్తే ఆచార్యులు ఎప్పుడూ కూడా ఆయా కాలమాన పరిస్థితులను బట్టి, ఆయా దేశకాలములను బట్టి వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు. ఇదే కరెక్టు, అదే కరెక్టు అనేటటువంటి వివాదం లేదు. గుర్తుపెట్టుకోవాలి. పూర్వకాలంలో ఇద్దరు పండితులు మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాట్లాడుకునే విధానానికి కొన్ని పేర్లు ఉన్నాయి. వాదము అని. ఇద్దరు పండితులు మాట్లాడుకుంటే వాదించుకున్నారంట. అంతేగాని ఇద్దరు అజ్ఞానులు మాట్లాడుకుంటే వాదించుకోవడం అవ్వదు. ఇద్దరు జ్ఞానులు ఒక నిర్ణయాన్ని లోకానికి తెలియజెప్పడం కోసం ఒక లక్ష్యంతో, ఒక సమన్వయంతో మాట్లాడుకునే విధానాన్ని వాదము అంటారు. అదే జీవాత్మ పరమాత్మతో మాట్లాడుతుంది. పరమాత్మ జీవాత్మను మేలుకొలుపుతోంది. ఈ మేలుకొలపటాన్ని సంవాదము అంటారు. వాదము సంవాదము భేదం ఏమిటయ్యా అంటే, సంవాద రూపంలో ఉన్నటువంటి బోధలన్నీ 108 గీతలు ఉన్నాయి భారతదేశంలో. సాధారణంగా ఎవరినైనా ఏమండి మీరేదైనా ఒక గ్రంథం మీ మతానికి సంబంధించిందో, మీ ఆచారానికి సంబంధించిందో చెప్పండి అంటే అనేక మతాలు వాళ్ళ వాళ్ళ గ్రంథాలను చెప్తాయి. ఆ ఒక్క గ్రంథమే వాళ్ళందరికీ ఆధారం. అది భారతదేశానికి వచ్చి అడిగారు అనుకోండి, సనాతన ధర్మానికి ఒక 6, 7, 8, 9, 10, 15, 11 అనంత లక్షలు. ఇన్నేం చెప్పడానికి వీల్లేదు. ఒక పెద్ద గ్రంథాలయాన్ని చూపిస్తాం, ఇదంతా మాకు ఆదర్శమేనండి. ఈ ప్రపంచంలో ఒక గ్రంథాలయాన్ని ఆదర్శంగా ఎలా తీసుకుంటారండి అన్నారు అనుకోండి. ఏమండి, సృష్టి అనంతంగా ఉంది కదా, కాబట్టి సృష్టిలో ఉన్న సిద్ధాంతాలు కూడా వారి వారి కాలమాన పరిస్థితులను బట్టి వారిని మేలుకొలిపేదిగా ఉండాలి కదా. కాబట్టి ఎవరికి ఏ ప్రశ్న వచ్చినా ఆ ప్రశ్నకు సమాధానపరిచేటటువంటిది ఈ గ్రంథాలయంలో ఉంటుంది. భూమండలంలో ఎవరికి ఎక్కడ ఏ ప్రశ్న అయినా రావచ్చు. ఆ ప్రశ్నకి సమాధానం ఈ గ్రంథాలయంలో దొరుకుతుంది, సందేహం లేదు. అదే సనాతన ధర్మం యొక్క విశిష్టత. ఇది అదని చెప్పడానికి వీల్లేదు, అన్నీ ఉంటాయి ఇక్కడ. కాకపోతే పరిశోధన ఆసక్తి నీకు ఉండాలి. అలా పరిశోధించే వాళ్ళకే ఇవి ఉపయోగం, లేకపోతే నిరుపయోగం. అంటే కాలక్షేపం కోసం గ్రంథాలయానికి వెళ్ళేవాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారయ్యా అంటే డైలీ న్యూస్ పేపర్ బాగా చదువుతారు. ఒక న్యూస్ పేపర్, తర్వాత న్యూస్ పేపర్, తర్వాత న్యూస్ పేపర్, 4 న్యూస్ పేపర్లు చదివేటప్పటికి ఆయన అనుకున్న గంటన్నర అయిపోతుంది. ఇంకా ప్రశాంతంగా ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చి తర్వాత రోజు గ్రంథాలయానికి వెళ్ళే వరకు, మళ్ళా న్యూస్ పేపర్ చదివే వరకు ఆ 4 న్యూస్ పేపర్లు ఆయన బుర్రలోకి ఎక్కించుకున్న అంశాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇంతే. ఈ గ్రంథాలయం అలా కూడా ఉపయోగపడుతుంది. వారికి ఏం ప్రయోజనం లేదు, ప్రస్థానత్రయంతో వాళ్ళకు పని లేదు. ఇంకా కొంతమంది గ్రంథాలయాలకు వెళతారు. వాళ్ళు ఏమిటయ్యా అంటే వాళ్ళ జీవితంలో కొన్ని పరిశోధనలు అసంపూర్తిగా మిగిలిపోయి ఉంటాయి. ఆయా పరిశోధనల కొరకు పరిశోధనాత్మకమైనటువంటి గ్రంథాలను అక్కడ ఉన్న వాళ్ళని అడిగి వెతికి వాళ్ళకి సరిపడే గ్రంథాలను వెతుక్కుంటూ ఉంటారు, వారి వారి స్వభావాన్ని అనుసరించి. ఇలా వెతుక్కునే వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడదు. ఎందుకని? వీళ్ళకి వాదము వరకే అవసరం అండి. ఆ పరిశోధనాత్మక గ్రంథాలు ఎందుకు చదువుతారయ్యా అంటే ఎవరో ఒకరితో వాదించి నా చేయి పై చేయి అనిపించుకోవడానికి, నీకంటే నాకు బాగా తెలుసు, నీకంటే నేను బాగా చదువుకున్నాను అనిపించుకోవడానికి ఉపయోగపడుతుంది. వీళ్ళకు కూడా ప్రస్థానత్రయం ఉపయోగపడుతుంది. ఇక 3వ తరగతి వాళ్ళు ఉన్నారు. వీళ్ళెవరయ్యా అంటే ఎవరినైనా తెలిసిన వాళ్ళని అడిగి
ఆ తెలిసిన వాళ్ళు చెప్పిన గ్రంథాలను వెతుక్కుని చదువుకుంటారు. వీళ్ళకి కొంతవరకు ఉపయోగపడుతుంది, కొంతవరకే, పూర్తిగా ఉపయోగపడదు. ఎందుకని అంటే ముందుగానే ఒక గురువు దగ్గరకో లేకపోతే ఒక తెలిసిన వాడి దగ్గరకు వెళ్ళి, అయ్యే నేను ఫలానా అంశం తెలుసుకోదలుచుకుంటున్నాను, ఏం గ్రంథం చదవమంటారు, ఎందులో దొరుకుతుంది అని అడిగి ఆ గ్రంథం ఎక్కడుందో వెతుక్కుని ఆ గ్రంథాలయంలో కూర్చొని చదువుతారు. ఇది 3వ పద్ధతి వాళ్ళు. ఇక 4వ పద్ధతి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమిటంటే కేవలం గురువునే లక్ష్యంగా పెట్టుకుంటారు. గురువు గారు చేయమన్న సాధనంతా పూర్తి చేసి సాధనకు అవసరమైనటువంటి గ్రంథం ఏమిటా అని గురువుగారు చెప్తే దాన్ని మాత్రమే చదువుతాడు. అది కూడా ఎలా చదువుతాడంటే క్షుణ్ణంగా జీర్ణమైపోయేటట్లుగా చదువుతాడు. ఆ జ్ఞానం అతనిలో ప్రవేశించేటట్లుగా చదువుతాడు, దీక్షగా చదువుతాడు, అది పూర్తిగా తన సొంతం అయిపోయేటట్లుగా చదువుతాడు, తిరిగి బోధించగలిగే స్థాయి వచ్చేటంత వరకు చదువుతాడు. చదివేది 4 గ్రంథాలే. ఆ 4 గ్రంథాలు ఎంత బాగా చదువుతాడా అంటే ఇక కంఠోపాఠంగా వాడికి ఎక్కడ అడిగినా సరే అందులో ఆ గ్రంథం యొక్క లక్ష్యం స్పష్టంగా అవగతమై ఉంటుంది కాబట్టి అలా చెప్తారు. ఈ 4వ తరగతి వాళ్లకు ఈ తత్వజ్ఞానం ఉపయోగపడుతుంది. మొదటి 3 తరగతుల వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఆ 3 తరగతుల వాళ్ళు కొంతకాలం పడుతుంది. ఇంకా కొంతకాలం అంటే ఇన్ని జన్మలని చెప్పలేము, కొన్ని జన్మలు పడతాయి. సరే, అందరికీ వచ్చే ఒక పెద్ద ప్రశ్న ఏమిటంటే అందరూ కలిసి ఒకటే చెప్పొచ్చు కదండి, తలా ఒకటే చెప్పడం ఎందుకు, మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం ఎందుకు, అందరూ కలిసి ఒకటే చెప్తే మేము అందరం ఒకటే ఫాలో అయిపోయేవాళ్ళం కదా. ఆదిశంకరులు ఒక విధానంలో చెప్పి తర్వాత వచ్చినటువంటి మధ్వాచార్యులు మరొక భాష్యం చెప్పి తర్వాత వచ్చిన రామానుజాచార్యులు మరొక భాష్యం చెప్పి ఆ తర్వాత వచ్చిన శివరామదీక్షితులు మరొక భాష్యం చెప్పి ఇలా 4 భాష్యాలు మనకు అందుబాటులో ఉన్నట్లుగా కనబడుతుంది కదా. ఈ 4 మరి సమన్వయీకరించుకోవాలంటే తెలియని వాళ్ళకి వీలు కాదు కదా. కరెక్ట్. భాష్యము అనేటటువంటిది తెలిసిన వాళ్ళ కొరకే కానీ తెలియని వాళ్ళ కొరకు కాదు. అంటే ఇవాళే నేను భగవద్గీత ప్రారంభిస్తున్నానండి అన్న వాళ్ళ కోసం కాదు ఈ పాఠం. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఎంతమంది ఉన్నారు నాయన? 100 ఉన్నారు స్వామి. 100 ఫుల్ అయిపోయారా? అవును స్వామి. వీళ్ళెవరో ఇంకా కొంతమంది పాపం వీడియో ఆన్ చేసే దశకి రాలేదన్నమాట. ఇంకా భోజనాలు చేస్తూ ఉంటారు పాపం. సరే, ఏదేమైనా అందరూ వీడియో ఆన్ చేసుకోండి. సీరియస్ సీకర్స్ అంటాం ఇంగ్లీష్లో. అంటే నేను దీనిని మోక్ష సాధనంగా నేర్చుకుంటున్నాను. వెరీ వెరీ ఇంపార్టెంట్. మోక్షమే నా జీవిత లక్ష్యం, మిగిలినది ఏది కాదు అనేవాళ్లకు మాత్రమే ఉపయోగపడేటటువంటి పాఠాలు. నాకు మోక్షం కాకుండా ఇంకేదైనా ఒక ఆలోచన ఉంది అన్న వాళ్ళందరూ కూడా ఇది ఫాలో అవ్వక్కర్లేదు. ఎందుకంటే వేరే పద్ధతిగా చెప్పబడదు. మా అమ్మాయికి పెళ్ళి అవ్వాలి, లేకపోతే మా అబ్బాయికి ప్రమోషన్ రావాలి, లేదంటే మా అల్లుడు వీసా కావాలి, ఇలా లౌకికమైన ఐహికమైనటువంటి ఆలోచనలు కోరికలు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ క్లాస్ వినక్కర్లేదు. చక్కగా వాళ్ళ సమయాన్ని సద్వినియోగం చేయవచ్చు, ఈ క్లాసులోంచి వెళ్ళిపోవచ్చు. ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నామంటే ఇప్పటికి చాలా సంవత్సరాల నుంచి నేను చాలా రకాలుగా చాలామందిని చూశాను. ఈ పాఠాలు మాత్రం అంటే నేను విస్తారంగా చెప్పదలుచుకోలేదు. ఇప్పటికి విస్తారంగా చెప్పిన బోధలు చాలా ఉన్నాయి. సూటిగా చెప్పదలుచుకున్నాం. సూటిగా చెబితే అర్థమైతే వాళ్ళు ఎవరు ఉంటారో అంతమంది ఉంటే చాలు. అది ఎంతమంది అన్నది ప్రశ్న కాదు. అది 5గురైనా కావచ్చు, 10 మంది అయినా కావచ్చు, ఒక్కరైనా కావచ్చు, ఇబ్బంది లేదు. అందువల్ల నా ముందే చెప్తున్నాం, ఇది సీరియస్గా జరిగేటటువంటి క్లాస్ అన్నమాట. అంటే
క్యాజువల్గా విందాంలేండి, వింటే పుణ్యం వస్తుందిలేండి, ఈ గురువుగారు ఏదో చెప్తే మాకేదో ఒకటి అవుతుందిలేండి, కనీసం ఒక గంట గురువు గారిని జూమ్లో అయినా చూస్తాం కదండి, ఇలాంటి ఆలోచనల వలన ఏం ప్రయోజనం? నిర్ణయంగా చెప్పటమే ఉంటుంది ఇందులో. బాగా తెలుసుకోవాలి. అంటే కొన్ని పద్ధతులకు లోబడితేనే ఈ పాఠం పూర్తవుతుంది. కొన్ని నియమ నిబంధనలు మనకు మనమే పెట్టుకోవాలి. లేకపోతే సాంతం కందిపప్పు మినపప్పు దాకా వచ్చి చెప్పాలంటే అవ్వదన్నమాట. ఈ నిర్ణయం తేలదు. పైగా ఈ 4 ఒకదానినొకటి విభేదించేటటువంటి లక్షణాలతో ఉన్నట్లుగా కనబడేటటువంటి మార్గం. ఇది లోకంలో అందరికీ కూడా లోపల మనస్సు లోపల స్థిరపడిపోయినటువంటి సమస్య. అంటే ద్వైతం విశిష్టాద్వైతంతో కుదరదు, ద్వైత విశిష్టాద్వైతాలు అద్వైతంతో కుదరదు, ద్వైత విశిష్టాద్వైత అద్వైతాలు అచలంలో కుదరదు. అసలు ఈ 4టిని సమన్వయం చేయడం కుదరదు, నాట్ పాసిబుల్. అలా ఎవరైనా ప్రయత్నం చేస్తే పేడని బంగారాన్ని కలపడానికి ప్రయత్నం చేసినట్లే అని ఒక గురువు గారు 1996లో మాకు చెప్పారు. ఈ ప్రపంచంలో ఎవరైనా పేడని బంగారాన్ని కలపగలుగుతారా? కలపలేదు. అలా అవుతుంది ఇది అన్నారు ఒక ఆయన. సరేనండి, ఈశ్వరానుగ్రహం. అందరికీ గురువు ఈశ్వరుడే కదా. ద్వైతం ఈశ్వరుడే, విశిష్టాద్వైతం ఈశ్వరుడే, అద్వైతం ఈశ్వరుడే, అచలం దానికి మూలకర్త ఈశ్వరుడు. మరి అందరికీ గురువు ఒక్కడే అయినప్పుడు మరి అది ఎందుకు సమన్వయపడదు? గురువుగారు ఒక్కడే అయి ఉన్నప్పుడు మరి సమన్వయ పడకపోవడం ఉండదుగా. అంటే మనం తెలుసుకునే దాంట్లో మనకి సమన్వయం లేదు, మన బుద్ధితో మనకే సమన్వయం లేదు. కాబట్టి ఈ 4 సమన్వయ పడమని ఓ పీఠముడు వేసి కూర్చున్నాం. ఆ పీఠముడిని విప్పదీసే ప్రయత్నమే చలాచల బోధ. బాగా గుర్తుపెట్టుకోండి. చలాచల బోధ అంటే ఏమిటండి? ద్వైత విశిష్టాద్వైత అద్వైత అచల ఈ 4 సంప్రదాయాల మధ్య ఏ రకమైన పీఠముడి లేదు. ఈ 4 మానవుడికి అవసరమే. ఈ 4 కూడా నీ జీవన స్రవంతిలో భాగమే, నీవు తెలుసుకోవలసినటువంటి విధానములే. ఈ 4 నీ వివేకాన్ని సంస్కరించేటటువంటి ఉత్తమ విధానములు. తత్వజ్ఞానానికి 4 దారులు. 1 ద్వైతం, 2 విశిష్టాద్వైతం, 3 అద్వైతం, 4 అచలం. ఈ 4 తత్వజ్ఞానానికి మార్గాలే. వీటి వల్ల పొందేది తత్వజ్ఞానం మాత్రమే. అవి వాటి వాటి పద్ధతిలో అవి చెప్తాయి. తప్పే ఉంది అందులో? ఏం తప్పులేదు. ఒక పిల్లవాడు కెమిస్ట్రీ చదువుకుంటాడు, ఒక పిల్లవాడు అదే పిల్లవాడు మ్యాథ్స్ చదువుకుంటాడు, అదే పిల్లవాడు సోషల్ చదువుకుంటాడు, అదే పిల్లవాడు లాంగ్వేజెస్ చదువుకుంటాడు. ఏంటండి మా పిల్లాడికి ఇన్ని చెప్తారండి, ఏదో ఒకటి చెప్పాలి కానీ అన్నాం అనుకో. ఏదో ఒకటి చెప్పాలండి అంటే ఎలిమెంటరీ క్లాస్లో అన్నీ చదువుకోవాల్సిందే, హై స్కూల్ క్లాస్లో అన్నీ చదువుకోవాల్సిందే, కాలేజీలోకి వస్తే సగం తగ్గిపోతాయి, యూనివర్సిటీకి వెళ్తే ఒకటే మిగులుతుంది, మిగిలినవన్నీ తగ్గిపోతాయి. యూనివర్సిటీ లెవెల్కి వచ్చిన వాడికి ఒక్కటే, అక్కడ దాకా రాకపోతే మరి మిగిలిన వాళ్ళకి ఆ 4 సమన్వయపడవలసినటువంటి అవసరం ఉంది. యూనివర్సిటీ వాడు ప్రొఫెసర్ గారు కెమిస్ట్రీ పనికిరాదు, సోషల్ పనికిరాదు, మ్యాథ్స్ ఒకటే నువ్వు చదువుకోవాలి అని ఎలిమెంటరీ క్లాస్ వాడికి చెప్పాడు అనుకో, వాడు ఏమైపోవాలి అప్పుడు? ప్రయోజనం లేదు. ఇది కూడా అంతే. కాబట్టి ఏ ఆచార్యులైనా నహి నిందా న్యాయాన్ని పాటించాలి. ఇది శంకర భగవత్పాదులు మనకు అందించినటువంటి విధానం. నహి నిందా న్యాయం అంటే అర్థం ఏమిటి? అంటే సమయాచారము అంటారు దాన్ని. అంటే అర్థం ఏమిటయ్యా? ఏమండి, విష్ణువే దేవుడు, ద్వైతం విశిష్టాద్వైతం విష్ణువే దేవుడు అని ప్రతిపాదించింది. పైగా అది ఆచరణలో ఎంత దూరం వెళ్ళిందయ్యా అంటే అసలు ఇతర దేవతల యొక్క స్మరణ కానీ భజన కానీ స్ఫురణ కానీ చేయడానికి వీలేదు అనేటటువంటి పరిమితులను బలంగా ఏర్పరిచే స్థాయికి కాలాంతరంలో వచ్చినాయి. ఆచార్యులు ఉత్తములుగానే ఉండవచ్చు, కానీ పారంపర్యంలో వచ్చినటువంటి వాళ్ళ యొక్క
మిథ్యా జ్ఞానం వలన అలా తయారైంది. సరే, అందుకని శంకరులు ఏం చెప్పారంటే, నాయన విష్ణువే దేవుడు, సంతోషం, చుట్టూ ఇంకా నలుగురిని పెట్టుకో. విష్ణు పంచాయతనం, సూర్యుడు, గణపతి, అంబిక, ఈశ్వరుడు. కాదు శివ పంచాయతనం, దాని మధ్యలోకి తీసుకునిరా, మిగిలిన 4 చుట్టూ పెట్టు. కాదు శక్తి పంచాయతనం, అమ్మవారిని మధ్యలో పెట్టు, మిగిలిన. అబ్బాబ్బా నేను గణేశుణ్ణి ఆరాధిస్తానండి, గణేశ పంచాయతనం. అబ్బా అసలు ప్రత్యక్ష దైవం సూర్యుడు అండి, నేను సూర్యుని తప్ప ఇంకేమైనా ఆరాధించను, సూర్యుడే నాకు గురువు, సంతోషం, సూర్య పంచాయతనం. ఎవరనేది అక్కడ అప్రధానం. ఎందుకని? తత్వజ్ఞానం ప్రారంభమయ్యేది నామరూపములు లేవు అని చెప్పడంతో ప్రారంభమవుతుంది. నామరూపములు తాత్కాలికము, సచ్చిదానందమే శాశ్వతము. అందులో ఉపరి భాగం, పరభాగము సత్యం, జ్ఞానం, అనంతం. దానవతల పరాత్పరం. కాబట్టి నీ జ్ఞానం ఎక్కడ దాకా ఉండాలయ్యా? పరాత్పరమును నిర్ణయించే స్థాయి వరకు వెళ్ళవచ్చు నువ్వు ఈ మానవ ఉపాధిని ఉపయోగించుకుని. కేవలం నామరూపాత్మకమైనటువంటి సగుణ సాకార పద్ధతి వరకే ఉంటే అదే ద్వైతం. కొంచెం ఎదిగాం, సచ్చిదానందం అన్నాం, కొద్దిగా నామరూపాలు, కొద్దిగా సచ్చిదానందం, అది ఇది కలుపుకున్నాం. 2 కలుపుకుంటే విశిష్టాద్వైతం. ఇంకా కొద్దిగా ముందుకెళ్ళాం, నామరూపాలు మిథ్య, సచ్చిదానందమే శాశ్వతం, అద్వైతం. అదే అద్వైతం పరభాగాన్ని చెప్పింది. అదేమిటి? సత్యం, జ్ఞానం, అనంతం, పరబ్రహ్మ. అక్కడ దాకా చెప్పింది అద్వైతం. ఇంకొక మెట్టు అవతలకి ముందుకేశారు, మళ్ళీ ఉపనిషద్భాగములలోనే ఇంకో మెట్టు ముందుకేశారు, అది పరాత్పరం. ఆ పరాత్పరంలో సర్వము శూన్యము రెండింటినీ వివరించి పూర్ణము పరిపూర్ణము నిర్ణయంగా తెలియజెప్పి సర్వము శూన్యము 2 లేనివే అని నిరూపించేశారు. అంతే, 3 మాటలు. అచల సిద్ధాంతాన్ని 3 మాటల్లో చెప్పమంటే ఏది సర్వమో, ఏది శూన్యమో, శూన్య సర్వములు, సర్వశూన్యములు ఒకటి ఎలాగో తెలిసి పూర్ణమనగా ఏమి, పరిపూర్ణమనగా ఏమి నిర్ణయం ఉంటే, పరిపూర్ణంగా ఉంటే అయిపోతుంది. అంతే, 3 మాటలు అయిపోయింది అచల సిద్ధాంతం. దానికోసం ఏం పెద్ద కుస్తీ పెట్టే పని లేదు, చాలా సింపుల్ అది. కొద్దిగా కిందకు వచ్చాం. కిందకు వస్తే అద్వైతం. అద్వైతంలో కొద్దిగా దానికంటే ఇంకా కొద్దిగా సులభం. ఎలాగా? జీవుడు దేవుడు, జీవుడు ఈశ్వరుడు, జీవుడు బ్రహ్మ, ఆ బ్రహ్మయే ఈ జీవుడు, ఈ జీవుడే ఆ బ్రహ్మ. జహల్లక్షణ, అజహల్లక్షణ, జహదజహల్లక్షణ అనే లక్షణత్రయాన్ని ప్రతిపాదన చేసి జీవబ్రహ్మములు ఒకటే అని నిరూపించేశాం. ఇది అద్వైతం. ఇదే లక్షణత్రయాన్ని ఉపయోగించి సగుణ, నిర్గుణ, నిష్ప్రతియోగిక బ్రహ్మము అనేటటువంటి నిర్ణయ క్రమాన్ని ప్రతిపాదన చేసి నిష్ప్రతియోగికమైన పరబ్రహ్మమును నిర్ణయం చేస్తాం. ఇది అద్వైత పద్ధతి. ఇంకా కొద్దిగా కిందకి దిగా, అక్కడ నామరూపాలు, సచ్చిదానందం రెండింటినీ ఒప్పుకున్నాం. ఎందుకని? నాకు జీవుడుగా నేను ఉన్నాను, ప్రపంచం కూడా ఉంది, అధిష్టానంగా ఈశ్వరుడు ఉన్నాడు. కాబట్టి నేను అధిష్టానంగా ఈశ్వరుని ఒప్పుకుంటున్నాను, ఆశ్రయంగా జీవుణ్ణి ఒప్పుకుంటున్నాను. నాకు అనుభవాన్ని ఇస్తున్న ప్రపంచాన్ని కూడా నేను భగవంతుడిగానే చూస్తున్నాను. ప్రపంచము భగవంతుడే, అధిష్టానము భగవంతుడే. నేను ప్రపంచాన్ని నాకు ప్రపంచము కావాలి, అధిష్టానమైన భగవంతుడు కావాలి. ప్రపంచాన్ని కూడా నేను భగవత్ ప్రసాదంగానే చూస్తాను, భగవదంశగానే చూస్తాను. కానీ నేను మాత్రం ఉన్నాను. ఇలా నడుస్తుంది విశిష్టాద్వైతం. సరే, ఇంకా కొద్దిగా సులభం. ఆ గొడవంతా నీకు ఎందుకయ్యా? నీకున్నవేమిటి? నామరూప. నువ్వేం చేయగలవు? మహా చేస్తే ఓ నామస్మరణ చేయగలుగుతావు, లేదు ఏదో భగవంతుడు సృష్టించినటువంటి పత్రం పుష్పం ఫలంతోయం తెచ్చి పరమాత్మకు అర్పిస్తావు.
దద్దోజనం, పులిహోర, చక్కెర పొంగలి తయారు చేసి నైవేద్యం పెడతావు. నువ్వు తింటావు, 10 మందికి పెడతావు. నువ్వు చేయగలిగింది ఇంతే కదా. మహా అయితే అభిషేకం చేస్తావు, లేదా అర్చన చేస్తావు, లేదా హారతులు ఇస్తావు, లేదంటే కాళ్ళ మీద పడతావు. ఇంతే కదా నువ్వు చేయగలిగింది. లేదంటే ఓ పుస్తకం చదువుకుంటావు. చదువు చాలు కదా. ఈ మాత్రం చాలు నీకు తెలివితేటలు. నువ్వు కించిజ్ఞుడివి. నీకున్నది స్పూన్ తెలివితేటలే. ఒక స్పూన్ తెలివితేటలకి నేను ఏకంగా పరబ్రహ్మమే నేననేటటువంటి ప్రయత్నం దాకా ఎందుకు నీకు? ఎలా సాధిస్తావు? పైగా ఆయనేమో సర్వజ్ఞుడు, నువ్వు కించిజ్ఞుడు. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా సర్వజ్ఞుడు కాలేవు. నో డౌట్ ఇన్ ఇట్. మహా అయితే పోలిక చూసుకోగలుగుతావేమో. ఆయన నాలాగానే ఉన్నాడు, నేను ఆయనలాగానే ఉన్నాను. చూడండి, చిన్నపిల్లలు పుట్టగానే బాలరాముడు పుట్టాడు, బాలకృష్ణుడు పుట్టాడు, బాల త్రిపుర సుందరి పుట్టింది అని అంటూ ఉంటాం. కానీ వాళ్ళు పెద్ద అయిన తర్వాత రాముడే అవుతాడో, కృష్ణుడే అవుతాడో, బాలా త్రిపుర సుందరే అవుతుందో, అలా జీవిస్తారో లేదో ఏమైనా చెప్పగలుగుతామా? పోలిక అన్నాం. అంటే కించిజ్ఞుడు సర్వజ్ఞుని పోలిక ఉన్నాడు. అంటే బింబ ప్రతిబింబ న్యాయాన్ని ఒప్పుకుంటుంది. బింబం ఎప్పుడు బింబమే, ప్రతిబింబం ఎప్పుడు ప్రతిబింబమే. జీవుడు కూడా సత్యమే, ఈశ్వరుడు కూడా సత్యమే. కానీ జీవుడు ఎప్పుడు ఈశ్వరుడు కాజాలడు, ఈశ్వరుడు ఎప్పటికీ జీవుడు కాదు అని ఖండితంగా నామరూపాలను మనం బాగా పట్టుకుని, ఆ నామరూపాలు లేవని తెలుసుకుంటే చాలు. నువ్వు సచ్చిదానందాగా వెళ్ళక్కర్ల. సచ్చిదానంద నిర్ణయంతో నీకు పని లేదురా నాయన. ఈ నామరూపాలతో జీవిస్తున్నావు. పోతే ఈ నామరూపాలు పోతాయి. పోతే ఎక్కడికి పోతావు? మహాపోతే నామరూపాలు లేని భగవంతుడిలోకే పోతావు. ఎక్కడి నుంచి వచ్చావు? అక్కడి నుంచే వచ్చావు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా భక్తి ప్రపత్తులతో జీవించినట్లయితే, తీవ్రమైన భక్తి సాధనను కలిగి ఉన్నట్లయితే నీకు ముక్తి ఖాయం, మరణానంతర ముక్తి ఖాయం అని ద్వైత నిర్ణయాలు తెలియజెప్పినాయి. ఇలా మానవ వివేకాన్ని ప్రాధాన్యతా సూత్రంగా, అందుకే దీన్ని ఏమన్నారంటే ప్రజ్ఞాసూత్రం. ఈ నాలుగింటికి ఒకటే. ప్రజ్ఞ నామరూపాలతో కట్టుబడి ఉండి, భక్తి ప్రపత్తులతో కట్టుబడి ఉన్నట్లయితే నీకు ద్వైతమే అత్యద్భుతం, అత్యంత సులభం, అత్యంత ముక్తిదాయకం అనిపిస్తుంది. ఏమిటోనండి, మీరు ఏదో చెప్తారు కానీ ఆ మహావాక్యాలని, తత్వజ్ఞానమని, ఉపనిషత్తులని, బ్రహ్మసూత్రాలని ఏమిటేమిటో చెప్తారు కానీ అవన్నీ మా బుర్రకి ఎక్కవండి బాబు, పట్టివు. ఏదో కృష్ణారామ అనుకుంటే ఓ పని అయిపోతుంది. నామస్మరణే ధన్యోపాయం. కరెక్ట్, వెరీ గుడ్. అలాగే చెయ్యి. ఎవరు చేయొద్దన్నారు? చాలామంది కుర్చీలోంచి లేవలేనటువంటి సత్సంగ సభ్యులు మన కైవల్యాశ్రమంలో ఉన్నారు. మమ్మల్ని ఏం చేయమంటారండి అంటుంటారు. అమ్మా సదా ఆత్మభావంలో ఉండమ్మా. సంవత్సరానికి ఒకసారి నాకు ఎక్కడో చోట కనబడుతుంటారు ఏదో పద్ధతులు. ఏం చేస్తున్నామ్మా? మీరు చెప్పిందే చేస్తున్నానండి అంట. అదే ఏం చేస్తున్నావు అంట. ఏం చేస్తున్నావు అంటే ఆత్మభావంలో ఉండమన్నారు కదండి, అలాగే ప్రయత్నం చేస్తున్నాను. మంచిది, సంతోషం. మరి ఉంటున్నావా? ఉండలేకపోతున్నానండి. అంతే, అక్కడే బండి ఆగిపోతుంది. కాబట్టి వీళ్ళకి ఏం చెప్పాలి ఇప్పుడు? విశేషమైన సాధనలు చెప్తే చేయలేదు, శరీరం వడలిపోయి ఉంటుంది. మనసు మౌనపరచడం అనేది ముందు సాధిస్తే తప్ప అది ఈశ్వరీయ మౌనం దాకా మనం వెళ్ళలేం. కాబట్టి అచలభావం అంతా ఈశ్వరీయ మౌనం. అద్వైతంలోని పరభాగం కూడా ఈశ్వరీయ మౌనం. కాబట్టి అక్కడి దాకా వెళ్ళాలి అంటే మనసు మౌనపడిన వాడై ఉండాలి. వాడికే అది వీలవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ జన్మను మనం సార్థకం చేసుకోవాలి అంటే తప్పక ముందు వాంగ్మౌనం, తదుపరి మానసిక మౌనం, ఆ తదుపరి ఈశ్వరీయ మౌనం. ఎందుకని? మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం. పరబ్రహ్మము కూడా తత్వమే. కేవలం ఆత్మ మాత్రమే తత్వం, బ్రహ్మము మాత్రమే తత్వం, పరబ్రహ్మము తత్వము కాదు నిర్ణయం అని చెప్పేటటువంటి వ్యాఖ్యానాలు, భాష్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. సరే, ఎవరు ఎలా ఏది చెప్పినా అందుకునేటటువంటి వాడి అధికారిత్వాన్ని బట్టి
అర్హతను బట్టి అని అనుకోగలుగుతాడు. చెప్పే మాటలు ఎలా ఉన్నాయి అనేది మౌనంలో నుంచి మాటగా రావాలంటే పరాపశ్యంతి మధ్యమా వైఖరి 4 స్థాయిలు దాటితే కానీ మాట రాదు. మౌనికి మరి మాట పుండు, ఇది ఒక పెద్ద చిక్కండి. అంటే అర్థం ఏమిటంటే ఎప్పుడూ మౌనంగా ఉండేవాడని మాట్లాడమంటున్నాం. గొంతులో పుండు పడితే ఎంత బాధ కలుగుతుందో మాట్లాడితే అంత బాధ కలుగుతుంది మౌనికి. ఇలా మాటి మాటికి మంచినీళ్ళు తాగుతూ ఉంటే కానీ మాట్లాడలేడు. ఇలా ఎప్పుడూ మౌనంగా ఉండేవాడిని మాట్లాడమన్నమాట. శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడూ మౌనంగా ఉన్నాడు, అందుకని ఆయన పరిపూర్ణుడు. ఆయన అప్పుడప్పుడు ఎప్పుడో మాట్లాడతాడండి. మీరు చూడండి, కావాల్సి వస్తే సినిమాలు చూడమాకండి, గ్రంథాలు అధ్యయనం చేస్తే శ్రీకృష్ణుడు మాట్లాడిన సందర్భాలు అత్యంత అరుదుగా ఉంటాయి. ఆయన అవతార ప్రక్రియ మొత్తం మీద అంతా కూడా చేయడమే, చేతే తప్ప మాటకు ప్రాధాన్యత ఇవ్వలేదు అసలు. తన చేతల ద్వారానే తెలుసుకోమన్నాడు తాను పరిపూర్ణుడని. అప్పుడప్పుడు ఈవెన్ యశోద గారికి చెప్పాలన్నా కూడా ఆయన ఏం చెప్పలేదు. నోరు తెరిచి 14 భువన భాండాలను దర్శింపజేశాడు. అంటే గురువు ఎప్పుడయ్యా? చిన్నప్పుడే గురువు. ఎంతప్పుడు? ఆయన మన్ను తిన్నప్పుడు. మన్ను తిన్న పిల్లవాడు ఎంత ఉంటాడు? ఏమయ్యా మన్ను తిన్నావట? బలరాముడు చెప్తున్నాడు, నోరు తెరు అంది గట్టిగా గదమాయించి తల్లి. నోరు తెరిచి బాబురే 14 భువన భాండములు చూపిస్తే ఆ రూపము గనిన యశోదకు తాపము నశించి జన్మధన్యతగాచన్. అంతే. అనంత విశ్వ సందర్శనాన్ని తన నోటిలో చూపెట్టాడు. ఎప్పుడు? 3 ఏళ్ళు ఉన్నాయో లేదో మరి అప్పటికి. ఎప్పుడని చెప్పి ఆయన భాగవతంలో ఇప్పుడని రాయలేదు, మన్ను తిన్నప్పుడు అన్నాడు అంతే. మరి గురువుగా ఎప్పుడు పనిచేశాడండి అంటే పుట్టుకతోనే గురువు, పుట్టక ముందే గురువు అన్నది దేవకి. ఇదేమిటమ్మా అన్న. అవునండి, నారాయణుడు సాక్షాత్కరించాడు జననానికి ముందు. శ్రీకృష్ణ జననానికి ముందు తల్లిదండ్రులు ఇద్దరికీ చెరసాలలో నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. అమ్మా, ధర్మోద్ధరణకు నేను ఉపయోగించుకుంటున్నాను, నేను వస్తున్నాను, ఐఎమ్ కమింగ్ అన్నాడు. దేవకీ వసుదేవులు ఎంత అదృష్టవంతులు. కనీసం దేవకీ వసుదేవుల్లాగైనా పుట్టాలట, శ్రీకృష్ణుడిగా పుట్టినా పుట్టకపోయినా. ఎందుకనిట? ఆ పిల్లవాడు పుట్టేటప్పుడే భగవత్ సాక్షాత్కారాన్ని అందించాడు. ఎంతో తపస్సు చేస్తే తప్ప అటువంటి జన్మ వీలు కాదు అంటాడు పోతన. దేవకీ వసుదేవులు ఎప్పటి నుంచి మొదలుపెట్టారో తెలుసా నీకు? శ్రీకృష్ణుని కంఠం కోసం అని పూర్వజన్మ చెబుతూ మనువు అనే ప్రజాపతి మనం వెళ్ళామండి. విశ్వరూప నైమిషారణ్యంలో ఒంటికాల మీద 10,000 సంవత్సరాలు తపస్సు చేశారు విష్ణు సందర్శనం కోసం. వాళ్లే దేవకీ వసుదేవులుగా వచ్చారు మళ్ళా భగవంతుడికి జన్మ ఇవ్వడం కోసం. దేవకీ వసుదేవుల జీవితాన్ని తెలుసుకుని మనం మన కళ్ళ ముందే మన పిల్లలని మరొకటి చంపేస్తూ ఉంటే, మనం 8 అష్టమ గర్భం వరకు చూస్తూ ఉంటే, అప్పుడు భగవంతుడు పుడితే అప్పుడు భగవంతుని పుట్టుక వలన వాళ్ళు తరించబడ్డారు. ఎంత జాగ్రత్తగా ఆలోచించాలి. దేవకీ వసుదేవులు అంటే చాలా ఈజీ అనుకుంటున్నాం. సాధారణంగా ఆచరణ చాలా కష్టం అండి. మాటలు చెప్పడం అందరూ చెప్తారు, కానీ ఆచరించి చూపడమే చాలా కష్టం. మౌనంగా ఉండడం చాలా కష్టం, బ్రహ్మముగా ఉండడం చాలా కష్టం, అచల స్థితిలో ఉండడం చాలా కష్టం, చాలా చాలా కష్టం. అది ఆ స్థితి వచ్చిన వాడికే తెలుస్తుంది తప్ప ఇతరులకి అది తెలియబడదు అసలు. అది ఎప్పటికీ అవ్యక్తాదీని భూతాని, కనబడుతున్న ప్రకృతికి ఒక అవ్యక్తం ఉంది, ఆ అవ్యక్తానికి అవతల బ్రహ్మం ఉన్నది. వ్యక్తంగా కనబడుతున్న ప్రపంచానికి అవ్యక్తంగా కనబడే ప్రపంచం ఒకటి ఉంది.
వెరీ వెరీ ఇంపార్టెంట్. వ్యక్తంగా కనబడుతున్న నామరూపాలకి అవ్యక్తంగా ఒకటి ఉంది. ఇలా చాలా జాగ్రత్తగా అనంత విశ్వానికి వ్యక్తంగా ఉంది, అనంత విశ్వానికి ఒక అవ్యక్తం ఉంది. ఇలా 3 స్థాయిల్లో ఉంది, వ్యక్తము అవ్యక్తం. ఆ 3 స్థాయిలలో ఎవరైతే ఉన్నటువంటిది లేదని తెలుసుకుంటారో, ఉన్నదనిపిస్తూ లేదుగా ఉన్నదో, దానికి ఎరుకని పేరు. వ్యక్తమన్నా ఎరుకే, అవ్యక్తమన్నా ఎరుకే. అది పిండాండం దగ్గరైనా, బ్రహ్మాండం దగ్గరైనా, విశ్వాండం దగ్గరైనా, ఎక్కడైనా. కాబట్టి ఎరుక విడిపించడం అంటే అర్థం ఏమిటంటే ఈ వ్యక్తావ్యక్తములు లేవు అని చెప్పడం, నిరూపించడం, నిరసించడం. అందుకని అచల సిద్ధాంతం అంతా కూడా నిరసన క్రమంతో ఉంటుంది. అద్వైత సిద్ధాంతం అంతా నిర్ణయ క్రమంతో ఉంటుంది. విశిష్టాద్వైతం అంతా కూడా అధిష్టాన ఆశ్రయ సేవగా ఉంటుంది. ద్వైతం అంతా కూడా భక్తి ప్రపత్తులతో కూడుకుని ఉంటుంది. అంటే మానవ జీవితంలో పరిణామం ఈ 4 స్థాయిలలో ప్రజ్ఞాసూత్రం మీద వీలవుతుంది. అంటే శిష్యుడి చేత మొట్టమొదటి గురువుగారు ఏం చేయించాలి? భక్తి ప్రపత్తి. అప్పుడు గురువు శిష్యుడు, గురువు శిష్యుడు, గురువు శిష్యుడు, భక్తుడు భగవంతుడు. ఇది ద్వైత పద్ధతి. అందుకని రాగానే అందరికీ ఏం చెప్తాం? నాయనా గురు పూజ నేర్చుకోండి, గురుగీత నేర్చుకోండి, ప్రార్థనలు నేర్చుకోండి, మేలుకొలుపులు నేర్చుకోండి. ఏమిటండి బాబు మమ్మల్ని చిన్నపిల్లల్ని చేసి ఆడిస్తున్నారు. మాకు 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు వస్తే ఇప్పుడు మళ్ళీ పాటలు పాడని అంటారా? 70 ఏళ్ళకి 80 ఏళ్ళకి పాటలు పాడేది ఏమిటి మేము? ఏదో చెప్పేది ఏదో సూటిగా చెప్పొచ్చుగా. ఓకే, వెరీ గుడ్, సూటిగానే చెప్దాం. అయితే ఓ మెట్టు దాటించాం. ఎంతకాలం పాడతామండి ప్రార్థనలు, మేలుకొలుపులు? ఎప్పుడు చూసినా అదే, ఎప్పుడు చూసినా అదే గురు పూజ, ఎప్పుడు చూసినా అదే గురుగీత. చదువుకోండి అంటారు ఏమిటో అన్నాడు. సరే రా, అయితే ఇప్పుడు నీకు విచారణ టైం వచ్చింది ఇప్పుడు నీకు అని విచారణకు పిలిచాం. పిలిచి ఏం చేశాం? అధిష్టాన ఆశ్రయ సేవ అంటే చతుర్విధ శుశ్రూషలలో ప్రవేశపెట్టి. అప్పటిదాకా చతుర్విధ శుశ్రూషలు చెప్పరు. ఎందుకని? వాడికి అధికారం లేదుగా మరి. కాబట్టి ఈ చతుర్విధ శుశ్రూషలు చేస్తూ సాధన చతుష్టయ సంపత్తిని సంపాదిస్తాడు. సంపాదిస్తే గురువు అధిష్టానం, శిష్యుడు ఆశ్రయం, ఇలా మారుతాడు. ఈ అధిష్టాన ఆశ్రయ సేవా పద్ధతి, దీనిని విశిష్టాద్వైతం అంటారు. సరే, పెట్టేశాం. ఇందులో కొంతకాలం ఉన్నాడు. మళ్ళా ఇప్పుడు సాధన చతుష్టయ సంపత్తి వచ్చేసింది, చతుర్విధ శుశ్రూషలు చేసేసాడు. స్వామి ఇంకేదో ఒకటి నిర్ణయంగా చెప్పేయండి స్వామి, మీరు ఏ నిర్ణయంగా చెప్తే నాకు అదే నిర్ణయం, మీ మాటే నా మాట. ఇంకా నాకు వేరే తెలివి లేదు, బుద్ధి లేదు, ఆలోచించే శక్తి లేదు. ఇంకా నేను బుర్ర బతలు కొట్టుకోలేను స్వామి. ఏమిటేమిటో పాడించేశారు, ఏమిటేమిటో చదివించేశారు, ఏమిటేమిటో చెప్పేశారు. ఇంకేమి నాకు అసలు బుర్ర బ్లాంక్ అయిపోయింది స్వామి. ఇంకా నాదేమి లేదు, నా తెలివిని పక్కకు పెట్టేశా, నీ తెలివితో చెప్పిందే కరెక్ట్ అని నమ్మేశా. సర్వస్య శరణాగతుడిని అయిపోయాను. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం ప్రభో అని కాలమే పడిపోయాను నేను. నన్ను తరింపచేయి, నీవు తప్ప నాకు వేరే లేదు. నాణ్య పంధాయ విద్యతే అయనాయ అని చేరాడు. ఇప్పుడు అద్వైతం. ఇప్పుడు ఏం చెప్పాము? నాయన బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః ఇదమేవ తు సత్శాస్త్రం ఇది వేదాంత డిండిమః. నువ్వు ఎన్ని శాస్త్రాలు తిరగేసినా శాస్త్రాలన్నీ కలిపి ఒక్క సూత్రం దగ్గరకు వచ్చి ఆగిపోతాయి. బ్రహ్మము మాత్రమే సత్యము, అన్యత్ మిథ్యా. అక్కడ జగత్ అన్నారు, ఆ జగత్ అనేది అన్యత్, బ్రహ్మము కాక మరొకటి ఉన్నది అనేదంతా మిథ్య. ఫినిష్డ్. ఇదే నిర్ణయం మీద ఉండు అని మహావాక్యాలు చెప్పి ఆ మహావాక్య నిర్ణయం మీద ఉండమన్నారు. అంతకుముందు ఏమన్నాడు? మీరేం చెప్తే అదేనండి, నా మాట ఏం లేదు, నా తెలివేం లేదు అన్నావుగా, కాబట్టి ఈ నిర్ణయం మీద ఉండిపో అన్నాడు. అలాగే స్వామి అన్నాడు, ఉండిపోయాడు. ఇలా ఉండిపోయిన వాడికి బంధం లేకుండా ముక్తానుభవం వచ్చింది. నేను అసలు నాకు బంధం లేదు స్వామి, నేను ఉన్నది బ్రహ్మమే, నేను ముక్తుణ్ణి, సర్వకాలములందు ముక్తుణ్ణి, సర్వదా ముక్తుణ్ణి అని ఇప్పుడు బాగా విశేషంగా నోటితో చెప్పాలా?
వచ్చి మౌనంగా నిలబడాలా? వచ్చి మౌనంగా నిలబడతాడు. వాడి మానసిక మౌనం చెబుతుంది వాడు బ్రహ్మనిష్ఠుడు అవునా కాదు. వాడి మనసు మోగపోలేదనుకోండి, ప్రయోజనం ఏముంది? ఎన్ని మహావాక్యాలు వింటే ఏమిటి, ఎన్ని ఉపన్యాసాలు వింటే ఏమిటి, ఎన్ని ఉపనిషత్తులు చదివితే ఏమిటి? మనసు మౌనపడని వాడికి మిగిలినదంతా వృధా. ఎవడికైతే మనసు మౌనపడిందో వాడిని పిలిచాం. ఏ సాధన నీకెందుకు వీసానికి పనికి రాదు విను మాయయ్యా అని చెప్పాం. నువ్వు సాధనలో మరిగితివేని మరి ఇక రాబోకు. మానసిక మౌనం నుంచి మళ్ళా కిందకు వచ్చి ఏ సాధనలోనా మునిగేవనుకో, మునిగితే రామాక. అంటే బహిర్ముఖంలో కానీ అంతర్ముఖంలో కానీ మునిగేటటువంటి వాడికి పరబ్రహ్మ నిర్ణయం చెప్పడం కుదరదు, అసాధ్యం. అంతర్ముఖం కూడా లేదు అని మానసిక మౌనంతో నిర్ణయం పొందినటువంటి వాడికి మాత్రమే, సర్వం ఖల్విదం బ్రహ్మమనే నిర్ణయంతో కేవల తురియనిష్ఠుడైన వాడికి మాత్రమే తురియాతీతమైన పరము, పరాత్పరము, అచలభావం. వెరీ వెరీ ఇంపార్టెంట్. నిజానికి మన వాళ్ళు టైటిల్లో భాష్యము అని పెట్టారు. భాష్యము బదులు భావం అని పెట్టారు. ఎందుకని అంటే ద్వైతం అనేది ఒక భావం, విశిష్టాద్వైతం అనేది ఒక భావం, అలాగే అద్వైతం కూడా ఒక భావం. భావము కాని భావం అభావం. అద్వైతంలో భావం ఉండదు. భావం ఉంటే అద్వైతం కాదు. భావాభావ విరహితం అచలం. చాలా సింపుల్. స్వామి నిర్భయానందుల దగ్గరికి 1996లో వెళ్ళి మొదటి విచారణ, చర్చ, వాస్తవానికి మాట్లాడితే చర్చ కూడా కాదు, పరిప్రశ్న. సూటిగా అడిగారు, ద్వైతం, విశిష్టాద్వైతం, అద్వైతం, అచలం 4 ఒకటేనా, వేరువేరా? అంతే. అంతా ఒకటే. అంతా ఒకటేలాగా ఒక భావన కలిగి ఉన్నావు, దైవీ భావనలో ఉన్నావు. ద్వైతం. దైవమే ఉంది, నేను లేను. విశిష్టాద్వైతం, అధిష్టానం. ఇంకో మెట్టెక్కావు, ఆత్మభావంలో స్థిరపడ్డావు, బ్రహ్మభావంలో స్థిరపడ్డావు, అప్పుడు అద్వైతం. బ్రహ్మభావం అంటే ఏ భావన ఉంది అన్నారు. జగజ్జీవేశ్వర భావత్రయం పోయింది, ఏకీకృతం అయింది, అభావం అయ్యింది. అదే అద్వైతం. మరి అచలము, భావము లేదు, అభావము లేదు, భావాభావ విరహితమే బయలు. ఫినిష్డ్, అయిపోయింది. 4 వ్యాఖ్యలు పూర్తయిపోయినాయి. అంతే. ఇలా సూచిస్తే నిర్ణయమయ్యే వాడికి అచలం. అంతే. ఒక్కరోజే చెప్పారు, అంతే. ఒకరోజు ఎక్కడ, ఈ 3 నిమిషాలు ఇలాగే చెప్పారు. అలాగే ఉండిపో అన్నారు, అంతే. అలాగే ఉండిపో అంటే ఉండాలి నువ్వు మరి, భావాభావ విరహితంగా ఉంటే పరిపూర్ణమే, ఫినిష్డ్. ఇలాగా మాటకు మాట సరిగా చెప్పబడేది చివరి మాట, గుర్తుపెట్టుకోవాలి. 1కి 10 మాటలు 100 మాటలు చెప్పేవి కాదు. 1000 మాటలను 1 మాటలో ఇమిడ్చేటటువంటివే చివరి అచలం. 1000 మాటలు చెప్పక్కర్లే, అక్కడ 1 మాట చెబితే దాన్ని విస్తరింపజేస్తే ఎంత పెద్ద గ్రంథమైనా అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా భగవద్గీతను ద్వైతం అంటే దైవీభావంతోనూ చూడవచ్చు, విశిష్టాద్వైతం ఉన్నది దైవమే, అసలు లేనే లేదు మిగిలినవి అనే పద్ధతిలోనూ చూడవచ్చు. 3వది ఉన్నదంతా ఆత్మయే, ఈ దృష్టితో కూడా చూడవచ్చు. ఉన్నదంతా బ్రహ్మమే, ఈ దృష్టితో కూడా చూడవచ్చు. ఇక ఆఖరిది, అసలు ఉన్నది పురుషోత్తముడే, అసలు ఉన్నది బయలే, అసలు ఉన్నది పరాత్పరమే. ఉన్నదని చెప్పడానికి వీలు లేకుండా ఉన్నది, ఎరుగదు, కరుగదు, విరుగదు, మరుగదు. మరి ఆ నిర్ణయాన్ని కూడా చెప్పవచ్చు. ఆ నిర్ణయంతో ఉండటమే, చెప్పడం ఉండదు, అక్కడ ఉండడమే మోక్ష సన్యాసం.
అందుకని మోక్ష సన్యాసము సాంఖ్యయోగము ఈ రెండు భగవద్గీతలో చాలా చాలా ముఖ్యమైనటువంటి. ఎందుకని అంటే క్రమమంతా నడకంతా సాంఖ్యయోగంలో చెప్పేసి భావాభావ విరహిత పద్ధతిని మోక్ష సన్యాసంలో నిర్ణయం చేశారు. అచల సిద్ధాంతం అంతా ఉంటుంది. ఇక్కడ మనం మొత్తం శ్లోకాలన్నింటిలో కూడా ఎక్కడెక్కడ భగవాను వాచ ఉంటుందో అక్కడక్కడల్లా మనం ఈ 4 అన్వయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. కొన్ని సాధనాపూర్వకంగా విస్తారంగా తెలుసుకుంటాం, కొన్ని సిద్ధాంతపూర్వకంగా విస్తారంగా తెలుసుకుంటాం, కొన్ని నిర్ణయ పద్ధతిగా విస్తారంగా తెలుసుకుంటాం, కొన్ని నిరసించే పద్ధతిగా విస్తారంగా తెలుసుకుంటాం. ఇది వారి వారి ధీశక్తిని బట్టే సాధ్యమవుతుంది. ఆ స్థాయిని అందుకునేటటువంటి ప్రజ్ఞ లేకపోతే దాన్ని అందుకోజాలవు. ఈ వరుస క్రమాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకున్నటువంటి వాళ్ళకే ఈ భావాలన్నీ నిర్ణయం అవుతాయి, అభావం అవుతాయి, భావాభావ విరహితం అవుతుంది. జాగ్రత్తగా ఇప్పటి నుంచి ప్రయత్నం చేద్దాం. అవకాశం ఉన్నంత మేరకు పూర్తి చేద్దాం. ఈశ్వరానుగ్రహం మేరకు, గురువుగారి అనుగ్రహం మేరకు, బాబావారి అనుగ్రహం మేరకు మనం అందరం ఈ సోపాన క్రమంలో మెట్లు ఎక్కే ప్రయత్నం చేద్దాం. ఇది ఆఖరి ప్రయత్నం. ప్రస్థానత్రయంలో భగవద్గీతే చివరికి చెప్పాలి అని మహానుభావులు తెలంగాణ శ్రీనివాసరావు గారు అంటారు. అంటే బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు తెలియని వాళ్ళకి భగవద్గీత ఊరికే హస్తభూషణం, చేతులు పట్టుకోవడానికి పనికొస్తుంది అంతే. అవి బాగా తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది భగవద్గీత విలువ. ఎందుకనంటే 108 ఉపనిషత్తులు చదివితే ఎంత జ్ఞానం వస్తుందో అంత జ్ఞానం భగవద్గీతలో వస్తుంది. కాబట్టి చాలా విశిష్టమైనటువంటి నిర్ణయం. అందిపుచ్చుకోగలిగితే చాలా సులభం. అసలు టకటక 4 మాటల్లో తేల్చేసేయచ్చు. మా చిన్నప్పుడు 15 సంవత్సరాల వయసులో గీతా జ్ఞాన యజ్ఞం, విద్యాప్రకాశానందగిరి స్వామి వారి గీతా జ్ఞాన యజ్ఞం 18 రోజులు 18 అధ్యాయాలు టపటప చెప్పేవి. అసలు కంఠోపాఠంగా అన్నమాట. ఏ యోగం ఏ యోగానికి సమన్వయం, ఏది యోగ వాసిష్టానికి సమన్వయం, ఇట్లా రకరకాల పద్ధతుల్లో చెప్పేవారు మహానుభావులు. వారు 108 జ్ఞానయజ్ఞాలు చేశారు. 1008 జ్ఞానయజ్ఞాలు కూడా చేశారు. మనం కూడా ఈ సంవత్సరంలో భగవద్గీత జ్ఞానయజ్ఞం ఇలా ప్రారంభిస్తున్నాం. ఈశ్వరానుగ్రహం మేరకు అంతా సవ్యంగా సాగాలని అందరూ ఈ భగవద్గీత అనే సోపాన పంక్తిని, 18 మెట్ల సోపాన పంక్తిని అందుకుని గమ్యం చేరాలని ఆశీర్వదిస్తూ ఈ ఉపోద్ఘాతాన్ని ఇంతటితో విరమిస్తూ హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమత్ పరశివరూప గురో కామితశోషితలోక గురో విబుధా ప్రార్థితలోక గురో అముదమదాంతసుదీప గురో కలిపాదిత సంత్రార్థ గురో స్థాపిత షణ్మత సార గురో స్థాపాపవముని వంద్య గురో శ్రద్ధాధ్యక్షర శాంత గురో కరుణాసాగర పరమ గురో నిరుపమ మహిమా నిలయ గురో జయ జయ పరశివ లోక గురో జయ శుభ శంకర రూప గురో భవహర పరశివ భువన గురో జయ శుభ మంగళ జగద్గురో జయ 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 గురు ప్రసాద గురో
జయ శుభమంగళలోకగురో జయ 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 నిర్భయానందగురో జయ శుభమంగళ జగద్గురు జయ శుభమంగళ జగద్గురు జయ శుభమంగళ జగద్గురు ఓం सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ तत्सत् ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ नारायण नारायण ఈ సమయం 9 to 10 అనువుగా ఉంటే ఇదే సమయం. మనకి ఉదయం పూట 6 to 7 నిన్నటి వరకు జరిగినటువంటి జ్ఞానేశ్వరి భగవద్గీత పూర్తయిపోయింది. ఆ టైం స్లాట్ మీకు అనుకూలంగా ఉంటే ఆ టైం స్లాట్ అయినా మనం మార్చుకోవచ్చు. ఈ నైట్ కొంతమందికి ఇబ్బందిగా ఉంటుందని గతంలో కొంతమంది చెప్పారు. కొంతమంది 9ంటికే విశ్రాంతి తీసుకునే అలవాటు ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇబ్బంది కలగవచ్చు. కొంతమందికి ఏమో ఉదయం 6ంటికి లేవాలంటే కష్టతరం అండి మాకు అనేవాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరే ఒక నిర్ణయం చేసుకుని ఉదయం 6ంటికి 6 to 7 పెడదామంటే మాకిక్కడ సాయంత్రం 6 to 7 అదే 5:30 to 6:30 అయి ఉంటుంది బహుశా. సో అలా కూడా మనం ప్రయత్నం చేయవచ్చు. సందర్భానుసారాన్ని బట్టి మీరు టైం స్లాట్ మార్చితే సాయంత్రం 5:30 to 6:30 అయినా ఇబ్బంది లేదు. లేదు ఉదయం ఈ టైం అయినా మాకు ఈ టైం అయినా ఓకే, 8:30 to 9:30 దట్ ఇస్ ఆల్సో ఫైన్. నాకే సమయం అయినా ఇబ్బంది లేదు. మీరే ఒకసారి ఆలోచించుకొని రేపటి నుంచి ఏ సంగతి అనేది చెప్తే దాన్ని బట్టి చేయాలి. ఎందుకంటే ఉదయం 6 to 7 మీకు అందుకోవడం సులభం. మా బుద్ధులు బాగా ప్రకాశిస్తాయండి. ఇప్పుడు రాత్రికి నిద్రపోయే మూడ్లో ఉంటాం. ఆల్రెడీ పొద్దున్నుంచి చాలా లోడ్ చేసేస్తాం కదా, వాటన్నింటి బరువు కింద బుద్ధి నలిగిపోతూ ఉంటుంది. అందుకోలేమేమో అనే ఆలోచనలు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కొద్దిగా ఆలోచించి టైం స్లాట్ సంగతి ఆలోచించండి. ఎలా అయినా పర్వాలేదు. హరి ఓం. నేటికి స్వస్తి. हरि ओम।